నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మొంటాడా టు మ్యాన్ హ్యాటన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తున్నట్లుగా వెల్లడి. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్ సేవలు 2.4 కోట్ల విలువైన బస్సులు సమకూర్చిన మెగా ఇంజనీరింగ్. మార్చి 14వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్న జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్. కలుషిత ఆహారమే అనారోగ్యానికి కారణమని, రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకోసమే రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. క్యాన్సర్ వైద్యంలో అత్యుత్తమ శిఖరాలు అధిరోహించిన నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మొంటాడా టు మ్యాన్ హ్యాటన్ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో త్వరలోనే క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు. మారుమూల గ్రామమైన మాంటాడ్లో పుట్టి ప్రపంచాన్ని మెప్పించి ప్రపంచానికే సేవలు అందించిన దత్తాత్రేయుడు మన తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని కొనియాడారు. ఆయన అదృష్టంతోనే పైకి రాలేదని, ప్రగాఢమైన సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్లారని అన్నారు. దత్తాత్రేయుడు కుటుంబం వృత్తిలో ఉంటూ సేవలందిస్తున్నారని, వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని, 50 ఏళ్ల పాటు క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలందించారని ఆయన చెప్పారు. ఆకడ వారుగా వారు చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాం. ఆయన జీవితం కూడా ఏదో అన్ని వడ్డించిన విస్తరి కాదు. అయితే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి ఈరోజు మనం చూసినప్పుడు పమ్మిడిముక్కల మండలం మంటాడ గ్రామం. ఆయన ఇక్కడ పుట్టి అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రపంచాన్నే మెప్పించిన డాక్టర్, ప్రపంచానికి సేవలు అందించిన డాక్టర్ మనవాడు కావడం, నోరి దత్తాత్రేయుడు కావడం మనందరికీ గర్వకారణం. ఒక్కోసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం, కాదు. ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు. ఒక ప్రగాఢమైన సంకల్పం. మీరు వ్యక్తుల్ని ఎవరినా చూడండి, ఒక వ్యక్తి సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శం అవుతారు. అవి చూసినప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఎన్టీ రామారావు కూడా ఇదే జిల్లాలో పుట్టి ఒక మామూలు కుటుంబంలో పుట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తి మళ్ళా పుడతాడా అనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర సృష్టించారు. ఏ రంగంలో ఉన్నా అక్కడ చేసే పరిస్థితి వచ్చారు. వారి ప్రయాణాన్ని మనం విన్నాం. మామూలుగా ఇక్కడనే చదువుకొని అక్కడి నుంచి మీరు చూస్తే ఇక్కడే పియూసి, బిఎస్సి ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తి చేసుకుని కర్నూలులో ఎంబీబీఎస్ చేసి ఉస్మానియాలో పీజీ చేసి అదే మరి గాంధీ ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేయడం. అక్కడ ఆయన ఒక సంకల్పం. ఓసారి భగవంతుడు కూడా కొన్ని అవకాశాలు ఇస్తారు. అందరి జీవితాల్లో మీరు చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపు తిరిగే సంఘటనలు వస్తూ ఉంటాయి. అలాంటి మలుపు తిరిగే సంఘటనలు అందిపుచ్చుకున్నవారు ఏ స్థాయికైనా రీచ్ అయ్యే పరిస్థితి వస్తారు. ఒకవేళ అలాంటి వచ్చినా వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే ఉంటాం. ఆయన మీరు ఒకసారి చూస్తే అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కార్డు, విజిటింగ్ కార్డు ఇస్తే ఆయన సంకల్పం, ఒక ఇంట్యూషన్ ఎట్లా పనిచేసిందంటే మళ్ళీ నేను అమెరికాకు పోవాలని అక్కడికి వెళితే ఒక చిన్న కాంటాక్ట్, ఆ కాంటాక్ట్లో కూడా మనం చూడాలి, అది ఒక మిరాకిల్. అంటే ఆయన సిన్సియారిటీ, ఆ డాక్టర్ని మెప్పించాడు ఆ వయసులో అంటే ఆయన సిన్సియారిటీ, ఆయన సబ్జెక్ట్ చూసిన తర్వాత ఈ కుర్రవాడికి భవిష్యత్తు ఉంది, ఎప్పుడైనా నువ్వు వస్తే నన్ను కలవమని చెప్పాడంటే అది
నోరి దత్తాత్రేయ గారి గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సంకల్పమే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత విద్యుత్ బస్సు సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఎయిమ్స్ హాస్పిటల్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చారని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి లోకేష్ కోరారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన ఎంఈఐఎల్ ఫౌండేషన్ 2.4 కోట్ల విలువైన 2 అత్యాధునిక ఎలక్ట్రానిక్ బస్సులు అందజేసింది. ఒకటి మంగళగిరి బస్టాండ్ నుండి ఎన్ఆర్ఐ జంక్షన్ వరకు డీజీపీ ఆఫీస్ మీదుగా ఎయిమ్స్ కు నడుస్తుంది. మరో బస్ మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడపనున్నారు. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందించనుంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో మార్చి 14వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. రైతు మహిళా ప్రతినిధులు మాట్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో మీడియా సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ సభ దాదాపు 5 గంటల పాటు సాగుతుందన్నారు. మన భాష, యాస, సంస్కృతిని ప్రతిబింబించేలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామన్నారు. సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి రానున్న దృష్ట్యా వారికి ఎలాంటి ఇక్కట్లు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా తిరుగు ప్రయాణంలో భోజనానికి ఇబ్బంది కలగకుండా ముఖ్యమైన 4 రహదారుల్లో భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సభలో యువతకు మాట్లాడే అవకాశం కల్పించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారని అన్నారు. 14వ తారీఖున జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చాలా ఉత్సాహంగా, ఒక ప్రణాళికబద్ధంగా మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా జన సైనికులు, వీర మహిళలు కలిసికట్టుగా ఎప్పుడు లేని ఒక ఉత్సాహంతో ముమ్మరంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అందరం కూడా ప్రధానంగా చూడాల్సింది పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చక్కటి ఏర్పాట్లు, సౌకర్యాలు, అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సభ 4ంటికి ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది. సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహిళా సమస్యలపైన, వ్యవసాయం గురించి, అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి, క్షేత్రస్థాయిలో యువత ఏదైతే ఆశిస్తున్నారో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిపాలన వారికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేపడుతుందో ఒక భరోసా ఇచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి యువతకు ఒక మంచి వేదిక ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని మా ప్రెసిడెంట్ గారు కోరారు. వాటికి అనుగుణంగా యువతని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక కొత్త ఆలోచనతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన సంస్కృతిని పెంచే విధంగా ఈ రోజున్న మన యువతకు భవిష్యత్తులో మన పూర్వీకుల నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని తరాల నుంచి నిలబెట్టుకున్న మన భాష, మన సంస్కృతి, మన కళాకారుల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ ఆ రోజు కార్యక్రమాలు మేము సిద్ధం చేస్తున్నాం. సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ, గ్రామాల్లోనూ అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధం. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేసి ఉండరు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు, పర్యావరణం గురించి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో భవిష్యత్తు మనకు ఉండదు, మన పర్యావరణ జాగ్రత్త చూసుకోపోతే అనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సుమారు 5 గంటల పాటు జరిగే ఈ సభ 4ంటికి ప్రారంభమవుతుంది. తప్పకుండా
అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతోటి రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటివరకు మేము 9 నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం, ఆ కార్యక్రమాల గురించి కూడా మేము అందరం కూడా మాట్లాడతాం. వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చెప్పారు. త్రాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేసి నీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి త్రాగునీటిని సరఫరా చేసేలా అధికారులను ఆదేశించడం జరిగిందని, దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చల్లటి మజ్జిగ తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వేసవిలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్బాంధులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ సరఫరా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులు ఉన్నాయని, వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. నీటి వనరులకు సంబంధించి ఫ్లషింగ్ లేదా పూడికతీత, బోరుబావులు, ఇతర బావులను లోతు చేయటం వంటి పనులను పూర్తి చేసి నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎద్దరి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. సమ్మర్ మొదలైంది, ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీసెస్లో చేయాలని, అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు, ఆఫీసర్ని అధికారులను కలవడానికి. కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో, మండల ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు, ఇలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము. అన్ని చోట్ల చేయండి అని చెప్పాము. ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు, ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకేమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నుండి ఎప్పుడు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము. దీనికైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది. సో దీనికి కూడా ఇన్విటేషన్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎక్కడైతే తిరువూరు ఏరియాలో ఉందో సో అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది. ఇక్కడైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా అన్ని బోర్స్ని ఫ్రెషింగ్ చేసి దాన్ని మళ్ళీ రీడ్రిల్లింగ్ చేసుకుంటూ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ లేకుండా ఏదైనా బోర్స్ రిపేర్కి వస్తే దాన్ని వెంటనే రిపేర్ చేసి చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక చేపడుతున్నాము. అది ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో, సో ప్రతి మండలంలో ఇది జరుగుతూ ఉంది. సో సమ్మర్లో ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా, అలాగే తాగునీటికి ఎక్కడ కొరత, అలాగే క్వాలిటీ కూడా తగ్గకుండా సో అవి చూసుకోవడానికి సమ్మర్ యాక్షన్ చేపడుతున్నాము. మార్చి 19న మల్లవెల్లి పరిశ్రమను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మరో 420 పరిశ్రమలు రాబోతున్నాయని, 479 ఎకరాల అసైన్ భూములు గుర్తించామని, సాగులో ఉన్న రైతులకు సరైన నష్టపరిహారం అందజేసేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. విజయవాడ రూరల్ మండలంలోని పాతపాడు, మంగళాపురం, అప్పారావుపేట గ్రామాల్లో గోకులం షెడ్లను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోకులం షెడ్లు ఇప్పటికే పూర్తయినప్పటికీ ఎన్నికల నియమావళి కారణంగా ప్రారంభం ఆలస్యమైందని ఆయన తెలిపారు. లబ్ధిదారులు 10% ఖర్చు వహించగా మిగతా 90% సబ్సిడీగా ప్రభుత్వం అందజేసినట్లుగా వివరించారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు. ప్రజల కోసం పనిచేయటమే ఏ పార్టీ అయినా ముందు తీసుకోవాల్సిన ధ్యేయమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ పై విమర్శలు చేస్తే ప్రతిపక్షానికి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో 1 గంట కూడా ఆపలేకపోయారని గుర్తు చేశారు. గతంలో అశోక్ లేలాండ్ కంపెనీ గన్నవరం నుంచి వెళ్లిపోయిందని, అయితే మళ్లీ మల్లవెల్లిలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైందని వెల్లడించారు. మార్చి 19న మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభం కానుందని, మల్లవెల్లి ప్రాంతం పూర్తిగా మారిపోనుందని తెలిపారు. మరో 420 పరిశ్రమలు రాబోతున్నాయని, 479 ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించామని, సాగులో ఉన్న రైతులకు సరైన నష్టపరిహారం అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని, పరిశ్రమలను ప్రోత్సహించడం రాజకీయ నాయకుడిగా తన ప్రాథమిక ధర్మమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఈ గోకులం షెడ్లు ఎప్పుడో కంప్లీట్ అయినాయి కానీ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇప్పుడు దాకా ఓపెన్ చేయాల. ఈ గ్రామంలో 2,30,30,000 పెట్టి దీనికి ఈ రైతు సోదరుడికి కానీ
పక్కన మంగళాపురంలో కానీ పక్కన పాతపాడులో కానీ మొత్తం 3 గోకులం షెడ్లు వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి. 10% ఫార్మర్ పెట్టుకుంటాడు, మిగతా 90% గవర్నమెంట్ ఇస్తే త్వరలో వాళ్ళకి నిధులు కూడా వాళ్ళ ఖాతాల్లో మంజూరు అవుతాయి. ఈ పథకం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి వీళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఏమాత్రం సందేహం లేదు. పనిచేయటానికి ఉన్న ప్రభుత్వాన్ని విమర్శలు చేసే విషయంలో కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని ప్రతిపక్ష పార్టీకి కూడా చెప్తుంది. ప్రతిపక్ష పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా అంతిమంగా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసే పరిస్థితి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగే పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తేనో లోకేష్ గారిని విమర్శిస్తేనో ఏమీ రాదు. ఈ రాజకీయ విమర్శల వల్ల మీ మీడియాలో కాసేపు హైలైట్ అవ్వడం తప్ప రాష్ట్రానికి అనుకునే ప్రయోజనం ఏం లేదని నేను భావిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఆయన 1 గంట సేపు ఆపలేకపోయారని చెప్పా కోదాటి దగ్గర, ఆ రోజు ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు. అది పవర్ స్టార్ పవర్ అతనికి ఆయనకి. అలాగే లోకేష్ బాబు తనకు శాఖ కాకపోయినా, తన శాఖ కాని శాఖ అయినా 20 లక్షల ఉద్యోగాలకి 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పిన హామీ మేరకు పనిచేస్తున్నాడు. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే గన్నవరం కాన్స్టిట్యున్సీలో అశోక్ లేలాండ్ కంపెనీ గతంలో పారిపోయిన పరిస్థితి. నేను ఎన్నికల 6 నెలల ముందు అశోక్ లేలాండ్ తీసుకొస్తానని చెప్పి మీకే చెప్పా, మీరే కవర్ చేశారు. అది కూడా అశోక్ లేలాండ్ రాబోతున్న ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గౌరవ మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ లేలాండ్ ప్రారంభం అవబోతుంది. మల్లవల్లి దశ మారబోతుంది. మల్లవల్లిలో 420 కంపెనీలు 18 మాసాల్లో రాబోతున్నాయి. 479 ఎకరాల అసైన్ ల్యాండ్ అధికారులతో మాట్లాడారు. వాళ్ళకు కూడా ఎవరైతే ఏలుబడిలో ఉన్నారో రైతులకి అంతకుముందు 7.5 లక్షలు ఇచ్చినప్పుడు కొన్ని స్కాములు జరిగిన పరిస్థితి మీకు కూడా తెలిసిందే. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని కొంతమంది దగ్గర ఆర్గ్యుమెంట్ నడుస్తున్నాయి. ఇప్పుడున్న 479 ఎకరాల్లో కూడా కొంతమంది సాగుబడిలో ఉన్న రైతులకు 7.5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చి దాన్ని కూడా ఎక్వైర్ చేసి పారిశ్రామికవాడికి అటాచ్ చేస్తున్నాం. 183 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దాదాపు 300 కోట్లు పెట్టుబడి పెడతాం, 100 కోట్లు పెడతామని నా చుట్టూ వాళ్ళు తిరిగే పరిస్థితి ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ రాష్ట్రంలో ఉంది. అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ బాపులపాడు మండలం దశ మారబోతుంది. 15,000 మందికి ఉద్యోగాలు అని చెప్పి దాదాపు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 డాక్యుమెంట్లో 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన పరిస్థితి. నేను 15,000 ఉద్యోగాలు పోతే ఓటు అడగనని చెప్పాను గన్నవరం కాన్స్టిట్యున్సీలో. దాదాపు నేను జాబ్ మేళల రూపంలో కానీ మల్లవల్లి పారిశ్రామికవేత్తలు కానీ ఎక్కడైనా కానీ 6,800 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో రాజకీయాలు తక్కువ చేస్తా, అభివృద్ధి ఎక్కువ చేస్తా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పనిచేస్తా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా పరిశ్రమ తీసుకోవడమే ప్రాథమిక ధర్మంగా భావిస్తూ రాజకీయాలు చేస్తానని మీకు ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణ రాలేదు అంటూ, తమ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీకి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉందని, ప్రపంచ దేశాలు ఆయన్ను చూసి ఏపీకి వస్తాయని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన కేటీఆర్ కు వెకిలి మాటలు వెకిలి చేష్టలు పోలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఇలాగే వాగారని, అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకొని వెకిలిగా కేటీఆర్ మాట్లాడారన్నారు. పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్నారు. మీ పార్టీ తుడిచిపెట్టుకోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడటమే కారణమని, గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడేవా అని ఫైర్ అయ్యారు. ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్, నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో, తెలంగాణలో బీఆర్ఎస్ కు దిక్కు లేదు, మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణ రాలేదు అంటూ తమ రాష్ట్రాన్ని చెన్నుచూపు చూస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీకి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది, ప్రపంచ దేశాలు ఆయన్ను చూసి ఏపీకి వస్తున్నాయని, చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తే 100 దేశాల్లో నిరసన చేశారని, అది ఆయన స్టామినా అని చెప్పుకొచ్చారు. ఇలాగే నోటి దొరతో ప్రభుత్వం పోయిందని, ఇలాగే ఉంటే సిరిసిల్లలో కూడా గెలవరని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు పాలన గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉందంటూ తెలిపారు. కేటీఆర్ లాంటి వాళ్ళు ఏదో వాగారని, ఆయన గొప్పతనం తగ్గదు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గురించి మీకు తెలియదేమో, మీ నాన్నకు తెలుసు అంటూ ఆయన అన్నారు. చింత సచ్చిన పులుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయిన ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి,
అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్లగొండ జిల్లాలో కానీ నీ పార్టీ పూడ్చిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఇకిలీగా మాట్లాడమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నాం. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి పెట్టడం అంటే మీరు అనవసరంగా కిరుక్కుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి, రాష్ట్రం పేరెత్తి. ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి మా అన్న కలిస్తే తప్పేంటి అన్నాం. ఏమైంది ఇప్పుడు? మీరు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోటి ద్వారా ఏదన్నా వాగారనుకోండి, మీకు ప్రజలు తగిన శాస్త్ర చేస్తారు. మీ దగ్గర కలిసినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు 15 మంది ఏదైతే మా వాడు గాంధీ కానీ, ఎమ్మెల్యే గాంధీ కానీ, అది ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరూ తప్పని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్నం తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించారు కాబట్టి గెలిచారు అందరూ. నాకు నీకు 39 సీట్లు కూడా వచ్చాయి కావు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యకలాపాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. జిల్లాల విభజనలో అప్పటి పాలకులు అనుసరించిన తీరుతో ప్రజలు అసంతృప్తి ఏర్పడిందని, వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సోమవారం శాసనసభలో ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాలను దాతల సహాయంతో చేపట్టేలా కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిధుల సేకరణ, వినియోగ విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన విమర్శించారు. జిల్లాల విభజనలో అప్పటి పాలకులు అనుసరించిన తీరుతో ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మూలధన పెట్టుబడి కోసం పేర్కొన్న ప్రత్యేకమైనటువంటి సహాయంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అధ్యక్ష కలెక్టరేట్ కాంప్లెక్స్లు, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయం కూడా మనం నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిభాంతో ముందుకున్నాం అధ్యక్ష. దానికి 1434 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. అయితే ఎలాగైతే పెద్దలు ప్రశాంతిగా చెప్పారో అధ్యక్ష, అన్ని పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, R&B అవ్వచ్చు, DMHO అవ్వచ్చు, ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, PD హౌసింగ్, సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్, హార్టికల్చర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఫారెస్ట్, ఫిషరీస్, AD, ల్యాండ్ సర్వే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, AD వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఎడెడ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి చేయాలని చెప్పే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ పార్టీ ఆఫీసులు నిర్మించాలి అని ఉన్నటువంటి తపన ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసులు కానీ, ఇలాంటి తహసీల్దార్ ఆఫీసులు కానీ నిర్మించాలని ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష, వాళ్ళకి 26 జిల్లాల్లో కూడా అద్భుతమైన ప్యాలెస్ లాంటి పార్టీ ఆఫీస్ కట్టారు, కానీ ఎక్కడ కూడా ఈ కలెక్టరేట్లు కట్టియాలని చెప్పేసి ఎక్కడ ఆలోచన చేయలేదు అధ్యక్ష. మనం నిజంగా అధ్యక్ష ఈ సభ ద్వారా మీ ద్వారా నేను ఇక్కడ మన డిప్యూటీ స్పీకర్ గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎప్పటి నుంచో కూడా వాళ్ళ ప్రాంతంలో కబ్జాకు పోయినటువంటి భూమిని వెనక్కి తీసుకుని ఒక మంచి ఆలోచనతో ఎంతోమంది దాతలతో కూడా డబ్బులు తీసుకుని 50% వాళ్ళు పెట్టుకునే విధంగా, 50% గవర్నమెంట్ పెట్టే విధంగా ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు అధ్యక్ష. అట్లనే
మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, అధికారులు మంచి సౌకర్యాల్లో పనిచేస్తేనే మంచి పరిపాలన సుపరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో P4 మోడల్లో కూడా ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధికారులందరూ కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు ఎలాంటి మోడల్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే దశాబ్దాల తర్వాత అయినా కూడా మళ్ళీ ఇలాంటి సైకోలు ఎప్పుడైనా వస్తే అలాంటి పెట్టుబడిదారులకు ఇబ్బందిగా అవ్వకూడదని చెప్పే విధంగా ఎస్క్రో అకౌంట్లో పెడితే బాగుంటుందా, లేదా ఇంకా వేరే విధంగా చేస్తే బాగుంటుందా అనేది కూడా అధ్యయనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే రవికుమార్ రెడ్డి గారు అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలన్నీ కూడా ఇప్పుడు సరి చేస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా లోపాలని అన్నీ కూడా సరి చేసుకుని చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. వంగవీటి మోహనరంగ మరణించిన నేటికి రంగా పేరు రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయని వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు అన్నారు. జిల్లాకు ఆయన పేరు పెట్టాలని సమావేశంలో తీర్మానించారు. వంగవీటి మోహనరంగ కుమారుడు రాధా గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి విజయానికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నగరంలో వంగవీటి మోహనరంగ అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అతిథులుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని రంగ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని, ప్రభుత్వ పథకాలలో ఏదో ఒక పథకానికి రంగా పేరు పెట్టాలని సమావేశంలో తీర్మానించారు. వంగవీటి మోహనరంగ కుమారుడు రాధా గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి విజయానికి కృషి చేశారని గుర్తు చేశారు. రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే రంగాకు సముచిత స్థానం కల్పిస్తామని పలు సమావేశాల్లో అన్నారని అన్నారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటాలని అన్నారు. రంగా పేరు పెడితే రాబోయే 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండేలా రంగా అభిమానులు కృషి చేస్తారని అన్నారు. రంగా గారు అంటే ఒక వైబ్రేషన్ ఉన్న విషయం అందరికీ తెలుసు. చిన్న పెద్ద కుల మత వర్గాల అభిప్రాయం. ఆయన మరణించి ఇప్పటికీ 37 సంవత్సరాల పై మాటే. అయినా సరే ఈ రోజుకి కూడా రంగా 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 ప్రజల హృదయాలు రంగా, పేద ప్రజలు గుండె చెప్పుడు రంగా. కాబట్టి ఈ రోజు కూడా రంగా గారి విగ్రహం లేని గ్రామం లేదు, రంగా గారు అభిమాని లేని సందు లేదు. అది అందరికీ తెలుసు. ప్రతి ఎలక్షన్ ముందు ప్రతిసారి రంగా గారు ఆయన వాడుకుంటాం, తర్వాత మార్చుకుంటాం. కాకుండా రంగా గారి అభిమానంతో రంగా గారి అభిమానులు అందరి తరపున కృష్ణా జిల్లాకు జిల్లాకు కానీ లేదా ప్రభుత్వ పథకాలకు కానీ ఏదో ఒక పథకానికి, అలాగే గన్నవరం విమానాశ్రయానికి కానీ అలాగే ఏదో ఒక రంగారెడ్డి ఎన్డీఏ కూటమి కాబట్టి మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్తున్న 15 సంవత్సరాల కూటమి అనగా 20 సంవత్సరాలు ఉంటాం. ఆయన రంగా గారి పేరు మాకు చేస్తే ఆంధ్రప్రదేశ్ రంగాభిమానులందరికీ కృతజ్ఞత బద్దులేండి. 20 సంవత్సరం ఎన్డీఏ కూటమి ఉండేట్టుగా మా అభిమానం చాటుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఏంటంటే ఎమ్మెల్సీ అన్నది రాధాబాబు అన్నది అది ప్రభుత్వం ఇదిని బట్టి ఇవ్వాలి. రంగా గారి ఎలక్షన్ ముందు ఆయన కూడా టికెట్ లేకుండా ఏమి లేకుండా చేశారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఆయన ఒక స్థాయి కల్పించాలి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా రంగా గారి పేరు మీద వంగవీటి మోహన గారి పేరు మీద ఒక గన్నవరం విమానాశ్రయానికి కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ పొల్లగొండ శివాజీ గారు మా సీనియర్ రంగా గారి అభిమాని కాంగ్రెస్ నాయకులు మొదట ఆయన ఈ మధ్యకాలంలో ఆయన వెలుగెత్తారు. ఆయనకు రంగా సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మాకు అభినందన తెలియజేస్తున్నాము. అలాగే గన్నవరం విమానాశ్రయానికి కానీ కృష్ణా జిల్లా కానీ ఏదో ఒక జిల్లా కృష్ణా జిల్లా కానీ ఏదో ఒక జిల్లాకి కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలకు కానీ ఏదో ఒక నామం పెట్టి రంగారి పేరు పెట్టి మా కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుకుంటాం. కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్ల వెంకటేశ్వర 85వ పుట్టినరోజు కార్యక్రమం పిల్ల శ్రీదేవి ఆధ్వర్యంలో కౌతావారి సత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అలా తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్ల వెంకటేశ్వర అన్ని ప్రభుత్వాల ముఖ్యమంత్రులతో కాపు ఎమ్మెల్యేలతో కాపు సమస్యల మీద పోరాడిన నాయకుడు పిల్ల వెంకటేశ్వర అని కొనియాడారు. ఆయన కోవిడ్లో చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇక ముందు కూడా ఆయన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈరోజు మన కాపు నాయకులు పిల్ల వెంకటేశ్వరరావు గారి 85వ జయంతి సందర్భంగా ఈ కౌతావారి సత్రంలో పిల్ల శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈ కౌతావారి సత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్ల వెంకటేశ్వరరావు గారి శిష్యులు అయినటువంటి నాని కానీ అంజిబాబు కానీ చిన్ని కానీ రాంబాబు గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషకరం. అలాగే ఆయన గత కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి విధానం చాలా బాధాకరం. ఆయన ఉన్నటువంటి ఆయన చేసినటువంటి సేవలు ఈ కాపు కమ్యూనిటీకి
చాలా అమోఘం. అలాగే ఆయన లేని లోటు ఈ కాపు సంఘానికి తీరని విధంగా ఉందనేటువంటి విధానం చాలా సుస్పష్టం. అలాగే మేము ఎవరైతే ఉన్నామో ఆయన శిష్యులుగా రాబోయే రోజుల్లో కూడా ఆయన వర్ధంతి కానివ్వండి, ఆయన జయంతి కానివ్వండి, ఈ కార్యక్రమాలు మాకు తెలిసినటువంటి సందర్భంలో మేము ఆయనకి ఎల్లవేళలా ఆయన కార్యక్రమాలకి వచ్చి జయప్రదం చేసే విధంగా మేము ఉంటామని ఈ సభాముఖంగా పిళ్ళ శ్రీదేవి గారికి మాటిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మొంటాడా టు మ్యాన్ హ్యాకెన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తున్నట్లుగా వెల్లడి. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్ సేవలు. 2.4 కోట్ల విలువైన బస్సులు సమకూర్చిన మెగా ఇంజనీరింగ్. మార్చి 14వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్న జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.